అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏముందిరా, పొరపడకండి. నేను ఇంట్లో చేసే చికెన్ బిర్యానీ గురించి చెప్తున్నా. ఇంట్లో చికెన్ బిర్యానీ చేసుకుంటే ఆ సంతృప్తే వేరు. ఈరోజు అదే మన రెసిపీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సిరికాంతులు. ఈరోజు మీకు ఇంట్లోనే చికెన్ బిర్యానీ చేసుకోవడం ఎలాగో ఈజీగా చెప్తా. దీని ముందు మనం బిర్యానీ మసాలాతో మొదలు పెడదాం. ఈ బిర్యానీ మసాలాలో మీకు అందరికీ తెలిసిన మసాలా సామాన్లే, కాకపోతే కొంచెం క్వాంటిటీ అటు ఇటు. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఈ లిస్టు ప్రకారం మీరు బిర్యానీ మసాలాను తయారు చేసుకోండి. అది ఈ రోజుకి సరిపడే బిర్యానీకే కాదు, ఇంకో 2 వారాలకు సరిపడే బిర్యానీకి కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో వేసే ప్రతి ఇంగ్రీడియంట్ దానికంటూ ఒక ఇండివిజువల్ టేస్ట్ని బిర్యానీకి ఇస్తుంది. అయితే జాజికాయ విషయానికి వస్తే మాత్రం మీకు ఫ్యాక్ట్ చెప్పాలి. ఎవరైనా ఒక 2 జాజికాయల్ని ఒకేసారి తింటే గనక ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు భ్రమ కలుగుతుంది. తెలుసా మీకు ఆ విషయం? బిర్యానీ తినగానే కొంతమందికి కొంచెం మత్తు రావడానికి ఇదే కారణం. ఈ బిర్యానీ మసాలాని మీరు నార్మల్ ఫ్రైడ్ రైస్లో కూడా వేసుకోవచ్చు, దాని టేస్ట్ అదిరిపోతుంది అంతే. సో ఈ మసాలాలన్నింటినీ మూత పెట్టి మిక్సీలో ఓ పట్టు పట్టండి. కాసేపటికి మంచి గుమగుమలాడే బిర్యానీ మసాలా తయారైపోతుంది. అయితే ఇది మరీ ఫైన్గా మీరు చేయగలరా? ఓకే, చేయగలిగితే చేసుకోండి, పర్వాలేదు. మురుంగా ఉన్నా కూడా నో టెన్షన్, ఓకేనా? సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ అయిన బిర్యానీ కోర్ ప్రిపరేషన్కి వెళ్ళిపోతాం. ఇందులో వాడే పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ కూడా బిర్యానీకి ఒక రకమైన టెక్స్చర్ని, కారాన్ని, కమ్మదనాన్ని అందిస్తాయి. సో ఇవన్నిటిని కలిపి ఒక ముద్దగా చేసుకుని పక్కన పెట్టుకోండి. దీని సంగతి తర్వాత చూద్దాం. అబా, భలేగొచ్చిందే! ఇప్పుడు మన బిర్యానీలో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోదాం. నేనైతే 1/2 కేజీ చికెన్ తీసుకున్నా. 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ రైస్, అది లెక్క, మళ్ళీ చెప్పలేదనంతో. ఈ చికెన్ని నేను 3 సార్లు కడిగి పెట్టుకున్నా, నీళ్లతో, నిమ్మరసంతో, ఉప్పుతో. శుభ్రం ఇంపార్టెంట్ మరి. ఈ చికెన్లో ఉప్పు, కారం, పసుపు, ఫ్రైడ్ ఆనియన్స్, నూనె. ఇక్కడ నూనె మీరు ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన నూనె వేసుకున్నా పర్వాలేదు. నూరి ఉంచుకున్న పచ్చిమిరపకాయల ముద్ద, దాంతోపాటుగా నెయ్యి వేసి మీరు సంతృప్తి చెందే వరకు ముక్కలన్నిటికీ మసాజ్ పట్టండి. అయితే ఇక్కడ ఓపిక చాలా అవసరం. ముఖ్యంగా దమ్ బిర్యానీకి ఓపిక చాలా అవసరం. ఎందుకంటే ఈ ముక్కలన్నవి ఈ మసాలాలన్నింటితో కూడా ఎంతసేపు జర్నీ చేస్తాయో అంత స్మూత్గా, టెండర్గా తయారవుతాయి అన్నమాట. కాబట్టి ఈ ముక్కలన్నింటినీ కూడా ఒక 2 గంటల పాటు మనం మ్యారినేట్ చేయబోతున్నాం. సో ఈ మసాలాలన్నింటినీ కలుపుకొని మూత పెట్టి ఒక 2 గంటల పాటు పక్కన పెట్టండి. మధ్యలో ఒక అరగంట తర్వాత ఒక చిన్న పని ఉందండో, చెప్తాను. ఈలోపు బిర్యానీకి అవసరమైన బాస్మతి రైస్ని ఒక 1/2 కేజీ తీసుకుని, చెప్పాను కదా 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ బాస్మతి రైస్ అనమాట. సో ఈ బిర్యానీ మనకు ఒక 4గురికి సరిపోతుంది. ఈ బాస్మతి రైస్ని తీసుకుని ఒక గంట పాటు నానబెట్టండి. చూస్తూనే అరగంట అయిపోయింది. ఈ అరగంటలో ఒక్కసారి మూత తీసి చికెన్లో ఒక నిమ్మకాయ రసాన్ని అలా 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 పిండి ఒక 200 గ్రాముల పెరుగు కలిపి పక్కన పెట్టండి. ఒక గంటన్నర తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ మ్యారినేటెడ్ చికెన్ని దాని మీద పెట్టి ఒక 15 నిమిషాలు అలాగే ఉంచండి. చెప్తా, అలా చికెన్ని చూస్తూ మురిసిపోతూ ఉండిపోకండి. పక్క స్టవ్ మీద గిన్నెలో 1.5 లీటర్ నీళ్లు మరిగించండి. ఇగో మసాలాలు చూస్తున్నారు కదా, ఈ మసాలాలన్నింటినీ కూడా వేసి మరగనివ్వండి. చెప్తాను, అదే మర్చిపోయాను. దాంతోపాటుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు ఉప్పు కూడా వేసి ఆ నీళ్ళను మరిగించండి. అర్థమవుతుందా? అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, కానీ బిర్యానీని మాత్రం చెడగొట్టకండి. అమ్మయ్య, ఒక 5-6 నిమిషాలకి ఈ నీళ్ళను ఉడకడం మొదలయ్యాయి కదా. ఇప్పుడు చిన్నప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని తీసుకొచ్చి దీంట్లో వేయండి. మరీ ఉడికించాల్సిన అవసరం లేదు, ఒక 80% ఉడికిస్తే చాలు. ఈలోపు పక్క స్టవ్ మీద మ్యారినేటెడ్ చికెన్ నేను రెడీ అయిపోయానని చెప్పి మీకు సిగ్నల్ ఇస్తుంది. చూసారుగా, ప్రాపర్గానే కుక్ అయిపోయింది. ఇటువైపు ఈ బాస్మతి రైస్ కూడా 80% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ మ్యారినేటెడ్ చికెన్ ఉన్న పాత్రను తీసి దాని కింద ఒక పెనాన్ని పెట్టి, అంటే దళసరి ఏదైనా పెనాన్ని పెట్టి దాని మీద ఈ పాత్ర పెట్టి ఆ చికెన్ మీద లేయర్లుగా రైస్ని వేసుకోండి. ఈ లాస్ట్ లేయర్ మీద ఫ్రైడ్ ఆనియన్స్ని, పుదీనా ఆకుల్ని వేయండి. అలాగే కుంకుమ పువ్వు నానబెట్టుకున్న నీళ్లను కూడా అటు ఇటు కలిపితే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. చాలామంది కలర్లు కూడా వేసుకుంటారు, అది మీకు పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు.
మనందరికీ సాధారణంగా తెలిసిన హైదరాబాదీ దమ్ బిర్యానీని 1630లో నిజాం ఉల్ ముల్క్ అనే ఒక మొఘల్ ఎంపైరర్ ద్వారా హైదరాబాద్కి తీసుకురాబడిందని చెప్తారు. అయితే దీన్ని మన లోకల్ టేస్ట్కి తగ్గట్టుగా చాలా మార్పులు చేసి ఈ రోజున హైదరాబాదీ చికెన్ బిర్యానీని తింటున్నాం. సరే కానీ ఆ చరిత్ర పక్కన పెట్టి ముందు దీంట్లో బిర్యానీ మసాలాలని నెయ్యిని వేసి 10 నిమిషాలు మిడ్ ఫ్లేమ్లో పెట్టి అలాగే ఉంచండి. తర్వాత ఒక 20 నిమిషాల పాటు మూత తీయకుండా ఉంచి కాస్త ఆత్రాన్ని ఆపుకొని తీసి చూస్తే ఇగో దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. దుమ్ము లేపే దమ్ము బిర్యానీ అండి ఇది. ఇందులో ముక్క అదుర్సు, బిర్యానీ లెక్క అదుర్సు. ఇంకెందుకు ఆలస్యం, చేతికి పని చెప్పండి, బిర్యానీ ఇంట్లోనే చేసుకుని టేస్ట్ చూడండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, సబ్స్క్రైబ్ చేయండి. నా ఆశీర్వాదాలు మీకు ఎప్పుడూ ఉంటాయి. బాయ్.